హాయ్ టు ఆల్. కిడ్స్ ఆలియా కట్ డ్రెస్ యొక్క కటింగ్ వీడియో నిన్న చూసారు కదండి. ఈరోజైతే స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. ముందుగా మనమైతే ఇట్లా బ్యాక్ నెక్ అయితే స్టిచ్ చేసుకుందామండి. అండ్ ఈ బ్యాక్ నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం పాట్ నెక్ అయితే పెట్టుకున్నాం కదా, ఇక్కడ పైనుండి ఇలా రౌండ్ తిరిగే వరకు అయితే తీసుకొచ్చి అండ్ ఇక్కడ మనం ఫింగర్ గ్యాప్ తీసుకున్నాం కదండి, అక్కడి వరకు అయితే స్టాప్ చేసి మళ్ళీ రివర్స్లో వెనక్కి తీసుకొని పాట్ షేప్ మొత్తం ఇలా రౌండ్ చేసుకుంటూ పై వరకు తీసుకురావాలండి. అండ్ ఇక్కడ మిడిల్ క్లాత్ మొత్తం అయితే మనం కట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు దీన్నైతే క్లాత్ని రివర్స్లో తిప్పేయాలండి. అండ్ ఇక్కడైతే మనం బటన్స్ పెట్టడానికి ఇలా తీసుకున్నాం కదండి, అవి లోపలికి ఉంటాయి. మనమైతే చిన్న స్క్రూ డ్రైవర్ అయితే తీసుకొని వెనక సైడ్ నుండి అయితే క్లాత్ని టోటల్ ఇలా ముందుకు అనేసేయాలండి. మనకైతే స్క్రూ డ్రైవర్తో ఇలా అంటే చాలా చాలా షార్ప్గా వస్తుంది. మనం హ్యాండ్తో అంటే మాత్రం ఇది రాదండి, ఖచ్చితంగా స్క్రూ డ్రైవర్తో అనాలి. అండ్ ఈ స్క్రూ డ్రైవర్ అయితే మనకు మిషన్ కొనేటప్పుడే మనకు దాంట్లో అయితే వస్తుందండి. అండ్ ఇప్పుడైతే ఇంకా దాని పైనుండి అయితే మనం కుట్టు అనేది వేసుకోవాలండి. నీట్గా టోటల్ రౌండ్గా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ అయితే కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీని చుట్టూ అయితే స్టిచెస్ అనేవి వేసుకోవాలండి. ఇట్లా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, దాన్ని అయితే టోటల్ కట్ చేసేయాలి. అండ్ ఇప్పుడైతే మనకు బ్యాక్ పార్ట్ అనేది టోటల్ రెడీ అయిపోయిందండి. అక్కడైతే ఒక బటన్ పెట్టేసుకుంటే మనకి టోటల్ రెడీ అయిపోయినట్టే. అండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ ప్రాసెస్లో మనం బ్యాక్ పార్ట్ ఎలా కుట్టుకుంటున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా అలానే కుట్టుకోవాలండి. ఇక్కడైతే మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది అండ్ బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదండి. వీటిని అయితే ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకుందామండి. హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనము కటింగ్ చేసేటప్పుడు అయితే 2 హ్యాండ్స్ అనేవి కట్ చేసాం కదండి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఒక హ్యాండ్ కట్ చేసాము, దానికన్నా తక్కువగా ఇంకొక హ్యాండ్ అనేది కట్ చేసాం కదండి. పైనుండి అయితే దాన్ని సమానంగా వేసేసుకోవాలండి. అండ్ ఇక సైడ్కి అయితే స్టిచెస్ వేసేయాలి. సైడ్కు స్టిచెస్ ఎందుకు వేయాలంటే నేను ఇవి రెండు అయితే కలిపి కుట్టడం లేదండి, ఓపెన్గా వదిలేస్తున్నాను. ఓన్లీ పైన షోల్డర్ మాత్రమే కుడుతున్నాను. అండ్ ఇక్కడ ఇట్లా కుట్టేసిన తర్వాత మనం ఫ్రంట్కి అయితే షోల్డర్ దగ్గర టక్స్ తీసుకుంటాం కదండి, అవి రెండు ఒక్క సైడ్ వచ్చేలాగా అయితే చూసుకోవాలండి. అండ్ ఇంకా మనమైతే ఇవి రెండింటిని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. అండ్ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే కుట్టుకోవాలండి. షోల్డర్ దగ్గర అయితే ఫ్రంట్ ఒకే దగ్గర రావాలి, రెండు కూడా టక్స్ పెట్టుకున్నవి. ఈ విధంగా అయితే మన హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఇక్కడ కింది పార్ట్ ఉంటుంది కదండి, అవి రెండు లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు కూడా కలిపి కుట్టుకోవాలండి. ఇవి రెండు కూడా జాయింట్ చేసిన తర్వాత ఇటు 5 ఇంచెస్ క్లాత్ని అంటే ఈ కార్నర్కి 5 ఇంచెస్ క్లాత్ వదిలేసుకోవాలి. అండ్ ఆ కార్నర్కి కూడా 5 ఇంచెస్ క్లాత్ వదిలేసుకొని టోటల్ మిడిల్ వచ్చేసి చిన్న ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి. పెద్ద ప్రిల్స్ అయితే పెట్టుకోకూడదు, చిన్నపిల్లలు కదా, చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను 5 ఇంచెస్ అయితే వదిలేసానండి ఈ కార్నర్కి. అండ్ అక్కడ కూడా సేమ్ అలానే 5 ఇంచెస్ అయితే వదిలేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే మనము ఈ ఫ్రంట్ పార్ట్ పైన పార్ట్ అండ్ కింది పార్ట్ అయితే జాయిన్ చేసేసుకోవాలండి. అండ్ మిడిల్ నుండి జాయిన్ చేయాలండి. మనం మిడిల్లో అయితే పైన వరకు తీసాం కదండి, 3 ఇంచెస్ తగ్గించి అక్కడి నుండి అటు కార్నర్ వరకు అయితే స్టిచ్ చేయాలండి. అండ్ మళ్ళీ అదే ప్రాసెస్ అక్కడ కట్ చేసి ఇలా మిడిల్ నుండి రివర్స్ తింపుకొని మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలండి. అండ్ ఎప్పుడైనా ఇక్కడ అలియా కట్ కుడుతున్నాం కదండి, కార్నర్స్ నుండి అసలు స్టార్ట్ చేయకూడదండి. మిడిల్లో షేప్ అనేది పోతుంది, మనకు మంచి లుకింగ్ రాదండి. అండ్ ఇప్పుడు మనం డబల్ కుట్ అయితే వేసుకోవాలి దీనిపై నుండి. ఇప్పుడైతే మనకు కింది పార్ట్ అండ్ పైన పార్ట్ రెండు కుట్టుకున్నాం కదండి. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మళ్ళీ అదే విధంగా 5 ఇంచెస్ వదిలిపెట్టుకొని మిడిల్లో చిన్న ప్రిల్స్ పెట్టుకోవాలండి. అండ్ ఇప్పుడైతే దానికి ఎలాంటి అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరమో అది ఎక్కడ నుండి అయినా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను కార్నర్ నుండి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం స్టిచ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. షోల్డర్స్ అయితే రెండు కూడా కలిపి కుట్టుకోవాలండి. ఈ విధంగా రెండు షోల్డర్స్ని కూడా జాయింట్ అనేది చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అనేవి కుట్టుకుందాము. హ్యాండ్స్ ఎప్పుడైనా మిడిల్లో వచ్చేలా మిడిల్ నుండి అయితే కుట్టుకోవాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం టక్స్ పెట్టుకుంటాం కదండి షోల్డర్ దగ్గర, అదైతే మనం ముందుకు వచ్చేలాగా అయితే చూసుకోవాలండి, ముందు పాటుకు వచ్చేలాగా. అదైతే మనం ఖచ్చితంగా అలానే కుట్టాలి, లేకపోతే షేప్ అవుట్ అయిపోతుందండి. అండ్ ఇక్కడ మన హ్యాండ్స్ కుట్టుకోవడం అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే స్టిచ్ చేసుకోవాలి. నేను ఇలా ఓపెన్గా అయితే వదిలేసిన అని చెప్పాను కదండి, అక్కడైతే అసలు స్టిచెస్ వేయను, అలానే వదిలేస్తాను. అండ్ ఈ వేరొక సైడ్ కూడా మనము హ్యాండ్ అనేది కుట్టుకుందాం. ఇక్కడైతే మనకు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత సైడ్కు స్టిచెస్ అనేవి వేసుకుందామండి. నేను ఇక్కడ హ్యాండ్స్కి అయితే స్టిచెస్ వేయట్లేదు,
అలానే ఓపెన్గా వదిలేస్తున్నానండి. ఇక్కడ కింద చెస్ట్ పార్ట్ ఉంటుంది కదండి, అక్కడ నుండి అయితే కింది వరకు స్టిచెస్ వేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్లో వేరే సైడ్ కూడా వేసేసుకోవాలండి స్టిచెస్ అన్నీ. అండ్ ఇప్పుడైతే ఇక్కడ మనకి లేస్ వేస్తున్నానండి. ఈ లేస్ అనేది మనము పైన బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుంటాం కదండి, అప్పుడే వేయాలి. బట్ నా దగ్గర అయితే లేస్ లేకుండే అండి టైంకి, నేను మళ్ళీ తెప్పించి వేసాను. అందుకే ఇప్పుడు పైనుండి వేస్తున్నానండి. మీరైతే స్టార్టింగ్లోనే వేసుకోండి లేస్ అయితే. అండ్ ఇప్పుడైతే మనకు స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. టోటల్ అయితే ఇట్లా ఉంది, ఒకసారి చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.